ఏడేళ్ల తర్వాత మోక్షమొచ్చిన సింగరేణి మేనేజ్మెంట్ మైనింగ్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. పరీక్ష రాసిన అభ్యర్థులు నియామకం నిలిపివేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను సింగరేణి యాజమాన్యం 2 నెలల క్రితం ఈడీసీఐఎల్ సంస్థకు అప్పజెప్పింది. దీంతో అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష నిర్వహించిన సదరు సంస్థ ఒరిజినల్ కీను ఈ నెల విడుదల చేసింది. కీలో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు హైదరాబాద్లో C&MDని కలిసి వినతి పత్రం అందజేశారు. నియామకాలను తక్షణమే నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. వీరికి పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. బలరాం గారిని 10 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ సింగరేణి భవన్లో కలిసి సార్ ఇలా ఇది విషయం అని అంటే జీఎం పర్సనల్ రిక్రూట్మెంట్కి మేము ఫార్వర్డ్ చేస్తాము, మేము మాట్లాడతామని అన్నారు. మేము రిప్రజెంటేషన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని చూస్తున్న సమయంలో 17 సెప్టెంబర్ నాడు ఫైనల్కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంకులు ఏజ్ని బట్టి మా ర్యాంక్ ఏంటి, మా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి అందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దాంట్లో మేము గమనించిన విషయం ఏంటంటే ఈ 2 అభ్యర్థుల విషయంలో మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చామో దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా సింగరేణి యాజమాన్యం రిజల్ట్ రిలీజ్ చేసేసింది. అయితే మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అమ్మాయిలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే 159 అమ్మాయిలు అపియర్ అయినా 150 మంది క్వాలిఫై అయిన వాళ్ళలో వాళ్ళకి 139 గాను 33% అంటే 44 పోస్టులు వాళ్ళకే వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక మార్కు కూడా చాలా డిఫరెన్స్ చేస్తుంది. ఒకటే మార్కులు వచ్చిన వాళ్ళు ఏజ్ని బట్టి కూడా మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు జాబు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ 2 క్వశ్చన్లు కన్సిడర్ చేయకపోవడము, బుక్స్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పై మళ్ళీ ఒకసారి రివ్యూ చేయించకపోవడం వల్ల చాలామంది 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది లాస్ అయ్యారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒక పక్క ఫీమేల్ రిజర్వేషన్, ఇంకో పక్క ఇలాంటి తప్పిదాలు నిరుద్యోగ యువత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇంటికి దగ్గరలో సింగరేణి మన తల్లి లాంటి కంపెనీ అని అనుకున్న ఇటువంటి కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడల్లా ఇటువంటి ఏదో ఒక అవగతాలు ప్రతిసారి ఏదో ఒక అవగతాలు జరగడం, అలాంటి నిరుద్యోగులకు అన్యాయం జరగడం కామన్గా అయిపోయింది. మేము ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కోరేది ఏంటంటే మేము అభ్యంతరాలు వ్యక్తం చేసిన కీ పైన మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి ఈడీసీఐఎల్ కంపెనీతో పాటు మాట్లాడి మళ్ళీ ఒకసారి ఏదైనా ఐఐటీ ప్రొఫెసర్స్ ఎవరైనా హైయర్ స్టాండర్డ్ వాళ్ళతోటి మేము పంపిన కీ వాళ్ళు అనుకున్న కీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి దానికి